ఇప్పుడు లాస్ట్ మీరే అన్నారు రీసెంట్గా, అంటే ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టామని. మరి ఆ ప్రేక్షకుల్ని మళ్ళీ బాగు చేయడానికి థియేటర్స్కి వచ్చి చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు కదా, అవి ఎలా ఉండబోతున్నాయి? ఆయన ఒక్కడి చేతిలో ఉంటుందా? అదే అన్నారు సార్. నేను తీసుకుంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరమ్మా. అందరం కూర్చొని కరెక్షన్ మోడ్, అంటే ప్రతి ఒక్కదానికి ఒక కరెక్షన్ వస్తుంది. మన కోవిడ్ వచ్చిన తర్వాత తెలియకుండా మెల్లిగా ఏం చేశాము, ప్రొడ్యూసర్ ఓల్ ఇండస్ట్రీ, ఓల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏమైంది, మెల్లిగా సరే ఓటీటీకి వెళ్ళి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆ బిజినెస్ ఇంపార్టెంట్ కింద చూసాం. సో ఇప్పుడు థియేటర్స్కి ఆడియన్స్ని రాకుండా చేసింది మనమేగా. సో 4 వీక్స్ 5 వీక్స్లో వస్తున్నాయని చూద్దాంలే పోదాంలే అని ఆడియన్ని రిలాక్స్ చేసాం. సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం, మీకు థియేటరా ఇంట్లో చూసుకుంటారా అని. ఇప్పుడు ఇంట్లో చూడకుండా మెల్లిగా మళ్ళీ మనమే దూరం చేయాలి. టీవీలో వచ్చినప్పుడు ఇలాగే ఉంది. మనమంటే మీరు కూడా లేవా, మా మీదకే దోస్తారు. మీరే కదా ఏగానే అయ్యో 4 వారాల్లో వస్తుందని ఎవరు పెడుతున్నారు? మేము పెట్టమన్నా? మిమ్మల్ని 4 వీక్స్లో వస్తుందని స్ట్రీమింగ్ డేట్ తెలుసా అని ఎవరు పెడుతున్నారు? మేము చెప్తామా మీకు? మాతో పాటు చెడగొట్టదు మీరు. వారం ముందే ఇస్తారు స్ట్రీమింగ్ డేట్ అని ఎవరు పెడుతున్నారు చెప్పండి. రాజుగారు ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, ఈ క్వశ్చన్ అడిగితే ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, మీ దాంట్లోకి మమ్మల్ని లాగొద్దని. కాదు కాదు కాదు, ప్రొడ్యూసర్లే మీరు చేస్తున్నారంటే స్క్రీమింగ్ డేట్ మేము చెప్పకంటే ముందు ఎవరు ఇస్తున్నారు హెడ్లైన్స్లో? కాదు సార్, మీరే సార్ పోస్టర్ ఉంది సార్. కాదు మొన్న సరే, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. కరెక్షన్ మోడ్ వచ్చింది, సో కరెక్ట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం థియేటర్లకు తీసుకురావాలి. వచ్చినప్పుడే హెల్దీగా ఉంటుంది. ఇవాళ మన దగ్గర మొన్న వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. అక్కడే హిందీలో ఇవాళ స్త్రీ అని వచ్చి రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుందా లేదా పక్కన? అంటే సినిమాలో విషయం ఉంటే అక్కడ వస్తున్నారు కదా, ఎక్కడైనా వస్తారు. అది చెప్పేది. అక్కడ ఎవరున్నారు? స్టార్. ఇప్పుడు స్టార్స్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసింది అక్కడ. అంటే కాంటెంట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది, ఆడియన్ ఎగ్జైట్ చేయాలి. చూస్తున్నారుగా మొన్నటి వరకు హిందీ ఇండస్ట్రీని అందరు ఇందాక కూడా అంటున్నారు, అక్కడ ఆడట్లేదు. ఒక్క సినిమా ఆడి చూపిస్తుందిగా. సో మనది అంతే, మన ఆడుతూనే ఉన్నాయి, మన ఆగల. ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి. రిలీజ్ మీరు సినిమా గురించి మాట్లాడండి, మళ్ళీ నన్ను లాగుతున్నారు. నేను అందుకే నేను కూర్చోను. రాజు గారు, ఒకటి టికెట్ ప్రైస్ కూడా థియేటర్ కి రాకపోవడానికి ఒక కారణం. ఏమన్నా ఆలోచిస్తారా? కంటెంట్ 100%. అందుకే కరెక్షన్ అన్నది నేను నాట్ ఓన్లీ ఓటీటీ కాదు, కరెక్షన్ మోడ్ వచ్చింది, దాన్ని చెయ్యాలి. ఆల్రెడీ అందరు ప్రొడ్యూసర్లు రియలైజ్ అవుతున్నారు. డబ్బు రావట్లేదంటే ఏం చేస్తాం, పెట్టే డబ్బు తీసుకురావడానికి మళ్ళీ కరెక్షన్ మోడ్ స్టార్ట్ చేయాలి. దానికి ఓల్ డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. మన ఇండస్ట్రీ హెల్దీ ఇండస్ట్రీ, దాన్ని హెల్దీగా ఉంచాలి.